ఒక చిన్న మాట నీకు ఎంత బాధున్నా సరే, నీ మనసుకు ఎంత దగ్గరైన వాళ్ళైనా సరే, వాళ్ళతోని పంచుకోవడం అలవాటు చేసుకోకు. ఒక్కసారి అలవాటు అయిందా, వాళ్ళ మారినారనుకో, నీకప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం గాదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాదు. అలవాటును మార్చుకోవడం చాలా కష్టం. అదేదో నీ చావు నువ్వే చచ్చినావనుకో, నీ బాధ నువ్వే పడినావనుకో, అప్పుడు అదే నీకు ఒక రోజున దైనంగా మారుతుంది. రోజు రోజుకు మనకు మన బాధ ఏంది అని తెలిసి ఎక్కడ బాధ ఉండాలి, ఎక్కడ సంతోషంగా ఉండాలనేది తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడం అలవాటు పడినామనుకోండి, ఆ అలవాటు అలాగే ఉండిపోతుంది. ఏదో ఒక రోజు వాళ్ళు మారిన రోజున మనం ఎటు వెళ్ళాలో మనకు అర్థం గాక ఏం చేయాలో అప్పుడు బాధ ఇంకెక్కువుంటది. అదే ఇప్పుడు మన బాధను మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజున గట్టి ధైర్యం అనేది ఏర్పడతది. అదే బాధను ఎదుటి వాళ్ళకి చెప్పడం అలవాటు చేసుకుంటే ఒక రోజున వాళ్ళు మారి మనపైన నిందలు వేస్తుంటే అప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అందుకే మనమే ముందు జాగ్రత్తగా మన కష్టాలు, సుఖాలు మనతోని మనమే షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మనకు మనముగా ఉండడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా కష్టాలు మాత్రం ఎవరితోని షేర్ చేసుకోవద్దు. సంతోషాలు షేర్ చేసుకున్నా పర్లేదు, కానీ కష్టాలు మాత్రం ఎవరితోని షేర్ చేసుకోవద్దు. అది మనకే నష్టం.